చాలా ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల లోపలే 1,00,000 కోట్లని జరిగినటువంటి కాళేశ్వరం అవినీతి మీద 90 రోజుల లోపల విచారణ పూర్తి చేస్తాం, దోషులను శిక్షిస్తాం, హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి 1,000 కోట్ల రూపాయలను రప్పిస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 90 రోజులలో ఏం జరగలేదు. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. విచిత్రం ఏమి జరిగిందంటే, కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత, ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట తీయడానికి. ఒక పక్క ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మరో పక్క మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంలో కింద ఏవైతే అవి బుంగలు పడ్డాయో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏమాత్రం సమాచారం లేకుండా, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనప్పుడు దానికి సంబంధించినటువంటి కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు అక్కడ రిపేర్లు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆధారాలను చెడగొట్టడం అనేది ప్రథమ నేరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతున్నాం, మీరు కమిషన్ వేసిన తర్వాత ఆ యొక్క 3 బారేజ్ల కింద పడ్డటువంటి బుంగలని సంబంధిత ఈఎన్సీ ఎందుకు చేయించిండు రిపేర్? ఆ గ్రోటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎన్డీఏసీ చాలా తీవ్రంగా చెప్పింది, మీరు గ్రోటింగ్ చేయడం వల్ల మేము దానికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కుందామంటే కూడా ఆధారాలు లేకుండా చేసిండ్రు అని చాలా క్లియర్గా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మీద మేము మొదటి నుంచి కూడా అనుమానాలను వ్యక్తం చేసినాం. ఈ పార్టీ మాట్లాడేది ఒక మాట, తర్వాత చేసేది ఇంకో తీరని చెప్పి. 1,00,000 కోట్ల పైబడి అవినీతి జరిగిందని మీరు అన్నప్పుడు సిబిఐకి ఏమనిచ్చారు? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మీద విచారణ చెయ్యండి. ఆ బ్యారేజీలు 3 కలిపితే ఉన్నాయి 12,000 కోట్ల రూపాయలే. మిగతా దాదాపు 1,15,000, 1,20,000 కోట్ల రూపాయలు బయట ఉన్నాయి కదా. మీరే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలే కాదు కదా. కాళేశ్వరం అంటే 1,000 కిలోమీటర్లని ఒక పక్క చెప్తారు, 10 బ్యారేజీలను ఇంకో పక్క చెప్తారు, 100 సబ్స్టేషన్లను ఇంకో పక్క చెప్తారు, 10 పంప్ హౌజులను ఇంకో పక్క చెప్తారు. ఏ విషయాలనైతే పూర్తిగా అవినీతి జరిగిందో ఆ విషయాలని సిబిఐ కనీసం టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చెయ్యాలని ఏమాత్రం కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సిబిఐకి ఇచ్చినటువంటి జీవోలో టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏవైతే ఉంటాయో ఆ టీఓఆర్లో మిగతా విషయాలన్నీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు? పంప్ హౌజ్లలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? టెండర్లు లేకుండా నామినేషన్ మీద ఇచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మీద ఎందుకు టీఓఆర్లో మీరు ఇంక్లూడ్ చేయలేదు? పనులు చేసినటువంటి సంబంధిత కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా టీఓఆర్లో మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు?